భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ హై లెవెల్ సమావేశాన్ని నిర్వహించారు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో భేటీ అయ్యారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించడంతో పాటు సరైన సమయంలో ప్రణాళికలు సన్నాహాలతో అధికారులు పనిచేయాలని మోదీ సూచించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ హై లెవెల్ సమావేశాన్ని నిర్వహించారు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో భేటీ అయ్యారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించడంతో పాటు సరైన సమయంలో ప్రణాళికలు సన్నాహాలతో అధికారులు పనిచేయాలని మోదీ సూచించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ అందిస్తారు. ఢిల్లీ నుంచి సతీష్. ఎస్ శ్రీనివాస్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా స్థాయి సమావేశంలో ప్రధానంగా వివిధ విభాగాలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శుల సమావేశం జరిగింది. రక్షణ రంగం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన కావచ్చు, భద్రతకు సంబంధించిన అంశం కావచ్చు, ప్రధానంగా విదేశాంగ శాఖకు సంబంధించిన అంశాలు, దాంతోపాటు వివిధ మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఉన్నత స్థాయికి కింది స్థాయి వరకు ఉన్న అధికారులు కావచ్చు, ముఖ్యంగా కార్యదర్శులు కావచ్చు, వివిధ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ రాష్ట్రాలను సన్నద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్న కార్యదర్శులతోనూ అత్యంత కీలకమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రధాని మోదీతో పాటు ప్రధాని క్యాబినెట్ సలహాదారుడు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా హాజరయ్యారు. మొత్తం 10 నుంచి 12 అంశాలపైన కూడా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. సమావేశానికి సంబంధించి ఇటీవల పెహల్గాం ఉగ్రదాడి తర్వాతకి తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాతకి జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో కీలక సమావేశం జరిగింది. సమావేశానికి కేబినెట్ కార్యదర్శి, రక్షణ, హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, సమాచార ప్రసార శాఖ, టెలికమ్యూనికేషన్, అదేవిధంగా వివిధ శాఖల కార్యదర్శులు, అంటే ఏ సమయంలోనే ఎలాంటి విపత్కర పరిణామాలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనేందుకు కార్యదర్శులు ముఖ్యంగా అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజలను కొంత సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా కూడా వారందరికీ ఒక దిశానిర్దేశం చేశారు. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా కానీ అందరూ సిద్ధంగా ఉండాలి. దానికి సంబంధించిన సమీక్ష నిర్వహించి సమీక్షా సమావేశంలో కార్యదర్శులను కూడా ప్రధాని మోదీ వారికి ఒక దిశానిర్దేశం చేశారనే అంశం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు దేశం సున్నితమైన సమయంలో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, సంస్థల మధ్య సమన్వయం చేసుకోవాలి, స్పష్టమైన సమాచార వ్యవస్థలను అవసరమని సంబంధించిన అంశాలను కూడా ప్రధాని మోదీ వివరించారు. ఇక జాతీయ భద్రత, ప్రజల భద్రత, ప్రాథమిక స్థాయిలో సన్నద్ధతకు సంబంధించిన నిబద్ధతను సంబంధించిన అంశాలను కూడా ప్రధాని మోదీ పునరుద్ధరించారనే అంశాలను కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటీవల నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్కు, అదేవిధంగా భారత్కు జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో కూడా ఒక హై లెవెల్ కమిటీ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. మంత్రిత్వ శాఖలకు సంబంధించిన చర్యలను ఇప్పటికే గుర్తించి తక్షణమే అమలులో పెట్టేలా సిద్ధంగా ఉన్నాయన్న అంశాన్ని కూడా కార్యదర్శి అంతా కూడా వివరించడం జరిగింది. ఇక పౌర రక్షణ వ్యవస్థలకు సంబంధించి బలోపేతంతో పాటు తప్పుడు ప్రచారాలు మరియు ఫేక్ న్యూస్ను ఎదుర్కోవడంతో పాటు ముఖ్యమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి భద్రత వంటి అంశాలపై కూడా చర్చ జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలతో పాటు సమన్వయం పాటించాల్సిన అవసరం ఉందని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ఒక కీలక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. శ్రీనివాస్, ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి అనేక మంది కార్యదర్శులు కూడా హాజరయ్యారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కింది స్థాయి నుంచి సమన్వయం చేసేందుకు అన్ని సిద్ధంగా ఉన్నాయని కూడా కార్యదర్శులు సమావేశం సందర్భంగా ప్రధాని మోదీకి వివరించారు. కింది స్థాయి నుంచి యుద్ధమే కావచ్చు, దానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ ప్రధానంగా బార్డర్లో నెలకొన్న తాజా పరిణామాలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు జరుగుతున్న పరిణామాలు వివరించారు. ఏ క్షణమైనా కానీ ఎలాంటి పరిణామాలు ఎదురైనా కానీ కింది స్థాయి వరకు అధికారి వెళ్ళి పనిచేసే విధంగా కావచ్చు, సమన్వయం చేసుకునే అంశాలు కావచ్చు, ప్రధానంగా నీటి అంశాలు కావచ్చు, విద్యుత్ అంశాలు కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అటు హోంశాఖకు సంబంధించిన అంశాలు కావచ్చు, అటు అనేక విభాగాల్లో పనిచేస్తున్న ముఖ్య కార్యదర్శులందరినీ కూడా సన్నద్ధత కావాల్సిందిగా
ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాల్సిందిగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాల్సిన అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా ఒక కీలక సమావేశం జరిగింది. దాదాపు 1 అవర్ పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులంతా కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యలకు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాలకు తాము అండగా ఉంటామన్న అంశంతో పాటు కింది స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా అధికారులు ఈ సమావేశాన్ని వివరించారు. ఉదయం నుంచి కూడా ప్రధాని నివాసంలో కొన్ని కీలకమైన సమావేశాలు జరుగుతున్నాయి. మొదట ఉదయం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అనేక అంశాలు చర్చించడం జరిగింది. ప్రస్తుతానికి పాక్లో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, లాహోర్ కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న అనేక చర్యలకు సంబంధించి భారత్ ఏ విధంగా స్టెప్ ముందుకు వేయాల్సి ఉంటుందన్న అంశాల పైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల నేతలు ఏ విధంగా కొన్ని అంశాలను చెప్పారో ఆ అంశాలను కూడా ఇప్పటికే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లిన అంశాలు. ప్రధానంగా భారత్కి అన్ని విధాలా కూడా అండగా ఉంటామని దేశంలో ఉన్న పార్టీలే కాదు యావత్ భారత్ అని చెప్తున్న వేళ ఖచ్చితంగా కూడా నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు దాదాపు పాకిస్తాన్కి సంబంధించి పాక్ ఆర్మీ ఇప్పటికే కొన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేపథ్యం భారత ప్రధానంగా ఎక్కడైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన అంశంలో కావాలనే పాకిస్తాన్ దుందుడుకు చర్యలు చేపడుతుంది, అనేక తూట్లు పొడుస్తున్న నేపథ్యంలో భారత్ పౌరుల లక్ష్యంగా పాక్ ఆర్మీ జరుపుతున్న కాల్పులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన భద్రతాపరమైన చర్యలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా రాష్ట్రాల మధ్య కార్యదర్శులు సమన్వయం చేసుకోవడం, ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను తాజాగా ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపైన కూడా వారందరికీ కూడా ఒక దిశానిర్దేశం